నమస్తే అన్న. నమస్తే. సో యాడ్స్ చేస్తున్నందుకు మహేష్ బాబు గారి పైన అట్లానే అల్లు అర్జున్ గారి పైన కేసులు అయితే పడ్డాయి. సో విచారణ కూడా వాళ్ళు వెళ్తారని తెలుస్తుంది. మొన్న మధ్యన అల్లు అర్జున్ గారికి సంధ్య థియేటర్ ఇష్యూ పూర్తయిన తర్వాత మళ్ళీ యాడ్ గోళ కేసు ఒకటి మళ్ళీ మొదలైంది. అంటే వాళ్ళకి ఏం తక్కువని ఇలాంటి యాడ్స్ చేస్తున్నారు అనుకోవచ్చు అన్న. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి యాడ్స్ చేయొచ్చు, కానీ యాడ్స్ అనేది మెసేజ్ ఓరియంటల్గా ఉండాలి. ఏదైనా జనాలకు అందుబాటులో ఉండాలి. వీళ్ళు కేవలం మనీ కోసమే ఏదంటే అది ఇప్పుడు చేసి జనాల ముందుకు వచ్చి మాట్లాడితే అది సబ కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వీళ్ళకి ఏం తక్కువ అని మీరు అడిగారు కదా. ఏం తక్కువ అంటే ఏం తక్కువ లేదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే డబ్బులు వాళ్ళకి ఇంకా కావాలి. చిరంజీవి అటువంటి డబ్బులు థమ్స్అప్కి ఇచ్చాడు, యాడ్ ఇచ్చారు, మానుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కేవలం వీళ్ళు ఏదో జనాలకి ఏదో ఉద్ధరించి జనాలను ఏదో మెసేజ్ తీసేసి చేయాలని కాదు, డబ్బు కావాలంతే. కానీ మహేష్ బాబు అంటారా, మహేష్ బాబు ఏ విధంగా చేశాడో మరి ఏ విధంగా పడిందో తెలియదు. కానీ అతను చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, మనం అనకూడదు. యాడ్ పరంగా ఏంటంటే కొంతమంది ఫోర్స్ చేస్తారు సార్, యాడ్ కూడా కొంతమంది ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే సార్ మీరే చేయాలి, మీరు చేస్తే మాకు పాపులారిటీ వస్తుంది అని కొంతమంది ఫోర్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళు దానికి మనసు సంపుకొని కూడా కొన్ని యాడ్లు చేస్తారు. అది కొన్ని ఇంటర్వ్యూలు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి మహేష్ బాబు గారు ఇదే మాట. నేను వద్దన్నానండి, నాకు యాడ్లు నచ్చవని చెప్పినా కూడా ముందుకు వచ్చి వాళ్ళు నన్ను చేయమంటారండి, ఫోర్స్ చేస్తారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, బాత్రూమ్కి ఇచ్చారు, టాయిలెట్కి ఇచ్చారు. కోట్లు 25 కోట్లు 30 కోట్లు తీసుకునే వ్యక్తులు వాళ్ళు మాట్లాడితే అంటే ఎందుకంటే కొన్ని ఫోర్స్ వల్ల చేస్తారు. కాబట్టి కొన్ని హీరోలకు చెప్పేది ఏంటంటే అనవసరమైన యాడ్లు చేసి జనాలను కించపరిచినట్టుగా కాకుండా మెసేజ్ ఓరియంటల్గా ఏదైనా యూజ్ఫుల్ యాడ్లు చేస్తే జనాలకు ఉపయోగపడతాను మా కోరిక. కూల్ డ్రింక్లు, సబ్బులు ఇవన్నీ ఓకే చేస్తారు, వాళ్ళని చూసి హీరోలు అవుతారు అనుకుంటారు. కానీ తాగాలు తాగుతారు. బట్ ఈ చదువు, స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి చేస్తూ ఇవి అంత ప్రాపర్గా చేయొచ్చు అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభాస్ గారు కానీ యాడ్సే చేయరు అసలు. ఒకప్పుడు ఆయన ప్రభాస్ గారు ఒక్కడే యాడ్ ఉంటుంది. అవును. సో మరి వాళ్ళని చూసి వీళ్ళు కూడా తగ్గచ్చు కదా. ఇప్పుడు యాడ్లు అనేది ఇప్పుడు చేసేది ఇప్పుడు కాలేజీలు అనేది వీళ్ళను వాడుకున్నట్టే ఉంది. కాలేజీ వాళ్ళు అల్లు అర్జున్ ఒక ప్రమోషన్ కింద వాడుకున్నట్టే ఉంది. ఎందుకంటే చెప్పాలా, కాలేజీ వాళ్ళు మా కాలేజీలో చేరండి అని పిలుస్తున్నట్టే ఉంది. కానీ ఇప్పుడు ఇది ఒక అస్త్రంలాగా వాళ్ళని ఒక వేసేసి లాక్కున్నట్టు ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఈ యాడ్లు చేయకుండా మంచి యాడ్లు చేసుకుంటే మంచిదండి. ఈ యాడ్లు పనికిరావు.